అమ్ముతున్నామని అలా చెప్పకుండా లేదు అసలుకి ఎక్కడ మీరు చెప్పిన దగ్గర జరిగింది ఇంతకుముందు చెప్పిందేమో కానీ మేడం ఇంతకుముందు జరిగిందా మేడం 1 ఇయర్ నుంచి మన ఆధ్వర్యంలో ఏదైతే ప్లాస్టిక్ జరిగిందో దాన్ని నేను అక్కడే నిలబడి అక్కడే కట్ చేశాను మేడం. బాలాజీ అన్న గారు చెప్పిన తర్వాత దాన్ని అలా చేశాను మేడం. సార్ ఇప్పుడు మీరు చేసిన దానికి సంతోషమే, సరేనండి. మీకెందుకంత బాధ అంటే మీరు చేసిందే కదా బాధ, నీకెందుకంత బాధ? సలహా ఇచ్చినాను, సలహా తీసుకోండి. చేసింటే మీకు భయం ఉంటుంది సార్, చేసింటే మీకు భయం ఉంటుంది, చేసింటే అనుభవం ఉంటుంది, చేయలేకుంటే తెలుసుకోండి. నేను చేయలేదంటే ఫస్ట్ లోనే చెప్పినాను, మీకు మున్సిపాలిటీ కొత్త, నాకు పాత. సరే మీరు చెప్పినట్టు చేస్తానండి సార్. సలహా ఇస్తున్నాం, తీసుకోండి. నేను చేయలేదంటే నీ పంతనం ఎంత నాకు తెలుసు. సరే సరే అండి, మీరు చెప్పినట్టు చేస్తాను. సంవత్సరమే కాలువ తీపి అంటే తీపించలేదు, లేదు మరి నువ్వేమో మాట్లాడతావు. ఒక సంవత్సరమే గుప్తా సంతకాడి నుంచి కాలువ తీపి అంటే ఊరుకుంటండి, కాలువ తీపి అంటే చేత కాలేదు, నువ్వు మరి నాకేమో పెద్ద చెప్పేకొస్తావా? సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోండి, చేత అయితే అమలు చేయండి, చేత కాలేదో ఊరికే కూర్చోండి. చెప్పిన దాన్ని అమలు చేయండి, చేత అయితే లేదంటే ఊరికే కూర్చోండి. పెద్ద చెప్తాను మేడం. మేము ఇప్పుడు చెప్తాము, మరి మీరు ప్రభుత్వం అమలు చేస్తుంది, మేము చేయాలనేది తప్పదు. గతంలో ఒకసారి హెల్త్ ఆఫీసర్ గారు ఛాంబర్కి పోయే చెప్పొచ్చినాను. ఇప్పుడు కూడా సార్ కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, మీరు ఈ ఊరికి కొత్త, మేము ఈ ఊరికి లోకల్ చెంటి ఉన్నట్లు మేము, దయచేసి మా విన్నపం కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఫైన్లు వేస్తారో ఇంకోటి వేస్తారో మేము చెప్తే వినరు మీరు. దయచేసి స్టాక్ పట్టుకున్న రోజు అక్కడే పంచనామా చేసి దాన్ని డ్యామేజ్ చేయండి సార్. మున్సిపాలిటీకి మీరు తెస్తారు, తర్వాత ఆ స్టాక్ ఎక్కడికి పోతుందో తెలీదు. గతంలో ఒక కమిషనర్ ఇట్లే చెప్పింటే తార్ రోడ్లో కలిపేస్తాను నేను, ప్లాస్టిక్తో తార్ రోడ్డు వేపిస్తాను, అది దాని కాకమ్మ కథలు చెప్పి తర్వాత అవి అర్థం స్టాక్ బజార్లో ఉంటాయి, మరి అర్థం స్టాక్ మున్సిపాలిటీ రూమ్లో ఉంటాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే సార్, మీరు ఎప్పుడు ప్లాస్టిక్ రైడ్ చేసినా అక్కడే డ్యామేజ్ చేస్తే మాకు సమస్య రాదు సార్. ఎందుకంటే మీరు స్టాక్ ఇక్కడికి తెస్తారు, ఆ లోకల్ ప్రజలు వచ్చి ఇప్పేయండి అని మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మేము వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, అది ఏదో మధ్యలో సెటిల్మెంట్ కావాలా, ఇవన్నీ వద్దు సార్. దయచేసి స్టాక్ని ఆ రోజు అక్కడే డ్యామేజ్ చేయండి ప్లీజ్. ఇది ఒక్క రిక్వెస్ట్ మాది. మీరు రైడింగ్ చేయండి, ఏమని చేయండి, మీ మీ అధికారాన్ని నేను కాదన్నాను సార్. నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఏ షాప్లో స్టాక్ తీసుకుంటారో ఆ షాప్ వాడితోనే కత్తిరిప్పించి వాడి చేత్తోనే కట్ చేపియండి సార్. మీరు ఇటుకి తెస్తారు, వాళ్ళు మరి మధ్యవర్తం ప్రారంభించి ఆ స్టాక్ వాపస్ తీసుకొని పోతారు. ఇది మీరు లేదంటారు, నాకు తెలిసి మున్సిపాలిటీ గురించి. మీకు ఇది కొత్త, ఆయనకు ఇది కొత్త. నేను ఒకసారి ఛాంబర్లో పోయి చెప్పినాను సార్, మీకు జ్ఞాపకం ఉందా? దాని ఏదో మళ్ళీ మేము సెకండరీ కదా ఫైన్ వేసే ఇప్పటికే చాలా బాధపడతారు చిన్న చిన్న వ్యాపారస్తులు. మళ్ళీ మనము దీన్ని ఆమోదించే వాళ్ళు యాడ కడతారా సార్ ఇంత ఫైన్ మళ్ళీ అని వాళ్ళు వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్, మళ్ళీ మనం ఎక్కువ ఫైను. ఇది ప్రతి మున్సిపాలిటీకి ఈ గైడ్లైన్స్ ఇచ్చారన్న పైనుంచి మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ప్లస్ మన స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి, ప్లస్ మన సీఎం గారు కూడా దీని మీద మార్చి 31వ తేదీ లోపు అన్ని మున్సిపాలిటీలు ప్లాస్టిక్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో చేసినారు. సో మన కౌన్సిల్లో ఇది పెట్టి మనము దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుందామనే ఉద్దేశంలో మేము దీన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు దీంట్లో. సో మీ అందరూ దీన్ని సహకరించి మన ఆదోనిని ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి ఇది మొత్తం దీంట్లో ఉన్నది కూడా కొత్తగా మనమే ఇంప్లిమెంట్ చేయలేదు, పెనాల్టీస్ కానీ ఇవి కానీ. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇంతకుముందు వరకు ఎప్పుడున్నా కూడా ఆదోనిలో 200 to 500 రూపీస్ ఫస్ట్ టైం అఫెన్స్కి ఉండింది. సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 3 years జరిగింది అలాగా. సో ఈసారి మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా చేయండి అని చెప్తే మనం ఫస్ట్ అఫెన్స్కి 2500 ఇంక్రీజ్ చేసినాం అంతే, కానీ దాంట్లో ఏ రకమైన మార్పులు చేర్పులు తీసుకురాలేదు. కాకపోతే ఇంకొక మార్పు ఏం తీసుకొచ్చారంటే బల్క్ ఎవరైనా అమ్మే వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫైన్ వాళ్ళకి కూడా 500 1000 రూపాయలు వేసే వెసులుబాటు ఉండింది. సో ఇప్పుడు దాన్ని రాటిఫై చేసుకొని 20,000 వేయండి కావాలంటే వాళ్ళకి అని మనకు అది మీ ముందు ఇప్పుడు అందుకే ఇది పెట్టినాము. ఇది మనం ఆమోదించుకుంటే మనం ముందుకెళ్ళి చేసుకోవచ్చు. అధ్యక్ష, ఇందాక గౌరవ వైస్ చైర్మన్ గారు అన్నట్టు ఇది జనాల మీద భారం పడుతుందనో లేదంటే వాళ్ళని ఏదో తిట్టుకుంటారో మనల్కి అన్నదో కాదు అధ్యక్ష. ఎందుకని అధ్యక్ష ఒక ప్రణాళిక లేకుండా ప్రతిసారి ఈ ప్లాస్టిక్ అంశము సంవత్సరానికి ఒకసారి ఏదో మున్సిపల్ అధికారులు ఏదో ఒక రోజు మాత్రమే అప్రమత్తమయ్యి లేదా ఒక నెల అప్రమత్తమయ్యి కవర్లన్నీ తీసుకురావడము, తర్వాత మళ్ళీ యథారీతిగా కవర్లు వాడుకోవడము, మళ్ళీ మనం కౌన్సిల్లో తీసుకొచ్చి దీన్ని ఈ అంశాలని పెట్టేసి అధ్యక్ష అసలు
కవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం రికగ్నైజ్ చేసి ఆ ఇండస్ట్రీస్ని షట్ డౌన్ ఎందుకు చేయకూడదు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీస్, లేదా వచ్చేటప్పుడు ఆ ఏవైతే వస్తాయో వాటి మీద కొంచెం నిఘా ఉంచి పోలీసు వారి సహకారంతో ఆటోలను ఆపితే సరిపోతుంది కదా అధ్యక్ష. పోయి చిన్న ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ఉంటారు అధ్యక్ష, ఎవరు చిరు వ్యాపారస్తులే వీటిని వాడేది అందరూ. చిరు వ్యాపారస్తుల్ని పోయి ఎంతసేపు మనం పడే బదులు అసలు వాళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష, దాన్ని కనిపెట్టలేము అధ్యక్ష. మనం ఈ కవర్లు అనేది ఎక్కడి నుంచి సప్లై వస్తుంది అనేది కొంచెం హెల్త్ ఆఫీసర్ గారు వివరించవలసిందిగా కోరుతాను అధ్యక్ష దాని గురించి. మేము చేస్తామండి ఇప్పటి నుంచి మేడం, దాని మీదే ఫోకస్డ్గా ఉన్నాము. ఈ మార్చ్ 31 లోపు ఆదోనిలో ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి ఎలాంటి చేసుకోవాలో మేము యాక్చువల్గా కెపాసిటీ బిల్డింగ్ చేసుకున్నాము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి మన మున్సిపాలిటీ వర్కర్స్కి మనం ఎలా పిక్ చేసుకోవాలో చేసుకున్నాం ప్లాస్టిక్ని. సో ఇప్పుడు మన కెపాసిటీ బిల్డింగ్ అయింది కాబట్టి మనం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి అవగాహన చేయించి వాళ్ళని కూడా మ్యాక్సిమం ఇంతకుముందు ఎలా జరిగిందో అలా చేస్తాం మేడం. సార్, ప్రజల్లోకి వెళ్ళాలంటే మొదటి జరిమానమే 2500 ఉంది. దాని మీదే ప్రజల్లోకి ఆహ్వానం తీసుకొచ్చి ఏదైనా చేయండి. First ఒక 1 మళ్ళీ week వాళ్ళకి campaign చేసుకుంటాం. ఆహ్వానం తీసుకురావడం ఏమి, మళ్ళీ వాళ్ళకి జరిమానం వేసే 5000 వేయడం అంటే ప్రజల మీద మనం భారం వేసినట్లే కదా. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు చిన్నగా బంకులు ఉంటాయి, వాళ్ళవి దొరికదంటే 5000 ఫైన్. పెనాల్టీ వేయడం మన ముఖ్య ఉద్దేశం కాదన్నా, మామూలుగా ప్లాస్టిక్ ఫ్రీ చేసుకోవడమే మన ఉద్దేశం. మీరు ఉండొచ్చు, ఇంకొక ఆఫీసర్ ఉండొచ్చు, కానీ జీవో ఆమోదించిన తర్వాత ఇది మేము ఏ ఆఫీసర్ అని ఆ రోజు వాళ్ళకి వేసే వారి మీద అధికారం ఉంటుంది. అంటే ఆ రోజు మేము ఇచ్చిన అవకాశమే కదా వాళ్ళకి. ఆ రోజు మేము ఇచ్చిన అంటే కాబట్టి దయచేసి ఇది వద్దు సార్, డిస్కషన్ చేసిన తర్వాత మనం చేద్దామని చెప్పినాము. దీన్ని వచ్చేవారం ఎట్లా మీటింగ్ ఒకటి ఉంటుంది, అప్పుడు మీద డిస్కషన్ చేసి దీని మీద యాక్షన్ తీసుకున్నాం సార్. అధ్యక్ష, మీ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ ఫైన్లు ఇవేమున్నా